హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. భారతి అరవింద్తో తనకి సుమన్కి జరిగిన పరిచయం గురించి చెబుతూ ఉంటుంది. సుమన్ మాట్లాడడం, భారతి గారు అంటూ పలకరించడం, మాటలు పాటలు కలయికతో ఆ సంభాషణ సాగడం. ఈ ఆనందానుభవం ఎవరికీ చెప్పలేదు. చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. మనసు వెన్నెల గంగలో విహారయాత్ర చేస్తోంది. మర్నాడు భారతి నిద్ర లేచేసరికి పూల గుత్తి డైనింగ్ టేబుల్ మీద ఎదురుచూస్తోంది. భారతి గారికి సుప్రభాతం, సుమన్ అని ఉంది. భారతి వాటిని చూసింది. మధ్యాహ్నం అతను ఫోన్ చేశాడు. ఒక పాట రికార్డింగ్లో ఉన్నాడట. మధ్యలో ఖాళీ చేసుకుని వచ్చి చేస్తున్నట్ట. మరలా ఆ రోజు రాత్రి చేశాడు. మళ్ళీ ఉదయం చేశాడు. ఆ రోజు ఆదివారం, స్కూలుకి సెలవు. భారతి ఇంట్లోనే ఉంది. రికార్డింగ్ క్యాన్సిల్ అయింది, ఏం తోచటం లేదు, డిన్నర్కి వస్తారా అని ఫోన్ చేశాడు. మీరు మా ఇంటికి భోజనానికి రండి అంది. మీ ఇంటికి రావడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నేను వచ్చానని తెలిస్తే జనం. నిజమే అంది. మీరేమీ అనుకోనంటే రాజ్మహల్ హోటల్కి వచ్చేయండి. నేను రిసెప్షన్ దగ్గర ఉంటాను. మీకు తెలుసుగా, ఆ హోటల్కి మామూలు వాళ్ళెవరూ రారు. నేను చాలా మామూలు మనిషిగా అక్కడ ఒక్కచోటే స్వేచ్ఛగా తిరుగుతాను. వస్తున్నారా? సరే, థ్యాంక్ యూ. నేను 6:30కి అక్కడ ఉంటాను. వర్షం పడుతున్నా పిడుగులు పడుతున్నా మీరు తప్పకుండా రావాలి రెట్టించాడు. యు సే బ్యూటిఫుల్ మోనో సింబల్స్. అతను ఫోన్ పెట్టేశాడు. భారతి సరిగ్గా టైంకి అక్కడికి వెళ్ళింది. రిసెప్షన్ దగ్గర నిలబడి ఉంది. సుమన్ ముఖం మాత్రమే ఫోటోలో చూసింది. అతను యువతల ఎలా ఉంటాడో తెలీదు. దగ్గర పేపర్ పెట్టుకుంది. పేపర్ తీసుకుని మళ్ళా ఒకసారి చూస్తోంది. మీరు భారతి పక్క నుంచి వినిపించింది. తుళ్ళి పడినట్టు తలెత్తి చూసింది. ఎదురుగా సుమన్. ఫోటోలో నవ్వే అచ్చుగుద్దినట్లుగా ఉంది. నేను మిమ్మల్ని చూశాను. మీరు అవునా కాదా అనుకుంటున్నాను. ఈ అమ్మాయి కనుక భారతి కాకపోతే నేను ఇంకో భారతి కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోదామని అనుకున్నాను. భారతి పక్కున నవ్వింది. మోస్ట్ బ్యూటిఫుల్ లాఫ్ అన్నాడు. ఇద్దరూ డైనింగ్ హాల్కి వెళ్ళారు. ఇదిగో కార్నర్. అతను భారతికి సీటు చూపించాడు. భారతి కూర్చుంది. అక్కడ నుంచి చూస్తే ట్యాంక్ బండి ఎంతో అందంగా ఉంది. భారతి ఏదో అనబోయింది. అతను మాట్లాడవద్దని సైగ చేశాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. అతను 2 మోచేతులు టేబుల్ మీద ఆనించి అరచేయి గడ్డానికి ఆనించుకుని భారతినే చూస్తున్నాడు. భారతికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఏదో చెప్పబోయింది. నన్ను డిస్టర్బ్ చేయకండి తగ్గు స్వరంతో అన్నాడు. భారతి ఇక మాట్లాడలేదు. 1 నిమిషం తర్వాత అతను సరిగ్గా కూర్చుంటూ, గుండె గొంతుకులో కొత్త భావం ఏదో కొట్టాడుతోంది. పాటగా పైకి ఉబ్బికి రావాలని అన్నాడు అతను. భారతికి అర్థమైంది. చిరునవ్వుతో చూస్తోంది. అతను విహ్వలుడైనట్టు భుజాలు ఎగరవేసి ఓకే డామిట్ అని ఆ ఏకాగ్రతని అవతల పారేసినట్లు వదిలేశాడు. మెనూ కార్డు తీసుకొని భారతిని అడిగాడు. భారతి చెప్పింది. పింక్ ఫ్రెండ్. ఈ స్వీట్ నాకు ఇష్టం. మలై అంటే మీగడతో చేస్తారు. నేనెప్పుడూ ఆ పేరే వినలేదు. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. ఎట్ ఏ సింపుల్ స్టేట్మెంట్. సంతోషంగా చెప్పాడు. అతను పింక్ ఫ్రెండ్ని వేటితో ఏ విధంగా తయారు చేస్తారో బేరర్ని చెప్పమని ఆదేశించాడు. బేరర్ పాటంలా అప్పచెప్పాడు. భారతి తింటానని అంది. ఇద్దరు శత్రువులైనా సరే భోజనానికి కూర్చుని మంచి భోజనం చేస్తే మంచి మిత్రులు అయిపోతారు కదా. అందుకే మన వాళ్ళు, ముఖ్యంగా మన ఆంధ్రాస్, చీటికి మాటికి భోజనాలకి పిలుస్తుంటారు. మన ఆంధ్రాస్ అంటే మీరు? నేను 50-50. మా డాడీ ఆంధ్ర, మమ్మీ ఫార్సీ. నాకు 2 భాషలు బాగా వచ్చు. నేను ఇంగ్లీష్ మీడియంలో చదవడం వలన మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం వలన నాకు ఇంగ్లీష్ మాతృభాషలా మారింది.
నేను ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో మాట్లాడతాను, భారతి అనుకుంది. అందుకే కాబోలు అతని భాషలో ఆ భావత్వం, అది తేట తెలుగు నేర్చుకున్న పంచదార పలుకులా ఉంది. సో నా గురించి చెప్పేశాను, ఇప్పుడు మీ గురించి చెప్పండి అని అడిగాడు. భారతి తండ్రి ఈ మధ్యనే చనిపోవడం, పినతల్లి దగ్గర ఉండడం, తల్లి చిన్నప్పుడే పోవడం అంతా చెప్పేసింది. మీరేమైనా ఊర్లు తిరిగారా? లేదు, హైదరాబాద్లో పుట్టాను, ఇక్కడే చదివాను, ఇక్కడే ఉద్యోగం అంది. ఇక్కడే చచ్చిపోతారు కూడా. మీకు ఇంకా దేశమంతా చూడాలని లేదా? భారతి అతను అన్న తీరుకి పక్కున నవ్వింది. ఉంది. ఎప్పుడు వెళ్తారు? వెళ్ళాల్సిన రోజు వస్తే ఆగలేం కదా. ఓహో, మీరు కర్మ సిద్ధాంతులా? ఏం కాదు, వీలు లేని వాటి గురించి ఆలోచించను. ఆలోచిస్తేనే కదా ఏదైనా వీలయ్యేది. భారతి సమాధానం చెప్పలేనట్టు మళ్ళా నవ్వేసింది. కొద్దిసేపట్లో అతనంటే జంకుపోయింది. అతని ధోరణి ఇప్పటి వారిలా అతి తెలివిగా ప్రపంచమంతా జేబురుమాల్లా మడిచి మా జేబుల్లోనే పెట్టుకుంటాం అన్నట్లు లేదు. ఇంకా అతనిలో ఏదో చిన్నతనం కనిపిస్తోంది. తను హెడ్ మిస్ట్రెస్ అవ్వడం వలన మరియు అభ్యాసం వలన వచ్చిన అర్థం చేసుకోగలిగిన సమర్థతతో ఈ విధంగా అనిపిస్తోందేమో అనుకుంది. ఇద్దరూ భోజనం చేశారు. భారతి అతన్ని గురించి అడిగిన ప్రశ్నలకి చక్కగా జవాబు చెప్పాడు. అతనికి పాపులారిటీ కూడా అనుకోకుండా వచ్చింది. అతని సుందర ప్రపంచంలో అందమైన భావాలతో హాయిగా బ్రతుకుతున్నాడు. భోజనం అయిన తర్వాత ఆ హోటల్ గార్డెన్లో కొద్దిసేపు అటు ఇటు తిరిగారు. సుమన్ భారతిని ఇంటి దగ్గర దింపాడు. భారతి లోపలికి రమ్మంది. పినతల్లికి పరిచయం చేసింది. భారతి గది చూపించమని అడిగాడు. చూపించింది. లేసులు వేసిన దిళ్ళు, టేబుల్ క్లాత్. మీరు చెప్పకపోయినా ఇది ఆడవాళ్ల గది అని తెలిసిపోతూనే ఉంది అన్నాడు. అతను ఏదో అభినందనగా అనబోతుంటే, ప్లీజ్ సుమన్ గారు, అభినందనలు వద్దు అంది చూపుడు వేలు చూపిస్తూ. ఓకే అన్నాడు అతను నవ్వేస్తూ. రేపు మిమ్మల్ని కలవకుండా నేను ఉండలేను అన్నాడు. ట్రై చేయండి అంది. నా సంగతి నాకు తెలుసు, నన్ను బాధ పెట్టుకునే పని నేను ఎప్పుడూ చేయను అన్నాడు స్టీరింగ్ ముందు కూర్చుని. రేపు ఏదో టైంలో కలుస్తున్నాం కదూ అన్నాడు. భారతి అంగీకారంగా తల ఊపింది. థ్యాంక్ యూ. అతను వెళ్ళిపోయాడు. భారతి కారు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చింది. మెడలో నుంచి ముత్యాల నెక్లెస్ తీసేస్తూ ఎదురుగా అద్దంలో తన ముఖం కనిపిస్తోంది. ముఖం చాలా రిలాక్సింగ్గా ఉంది. రాత్రి ఫోన్లో అతని గొంతు, ఆ పాట విని భయపడింది. సుమన్ని చూసిన తర్వాత అది పోయింది. సుమన్ సింగపూర్ వెళ్ళాడు. సుమన్ సింగపూర్ వెళ్ళినా రోజు రాత్రిపూట ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అతని ఫోన్ కోసం ఎదురు చూడడం భారతికి అలవాటైపోయింది. సుమన్ తిరిగి వచ్చాడు. ఆ రోజు సరాసరి మధ్యాహ్నం వేళ వచ్చేశాడు. ప్లెజర్ ఐలాండ్కి ఇంకా 2 వారాలలో వెళ్ళబోతున్నారు. భారతిని అతను పెళ్లి చేసుకుందాం అని అడిగేశాడు. భారతి నివ్వెరపోయింది. మన మధ్య పరిచయం ఎంత? మనం ఒకరికి ఒకరు పూర్తిగా అర్థం అవ్వాలి అంది. నా వరకు నువ్వు అర్థమయ్యావు అన్నాడు అతను. పెళ్ళంటే మాటలా అంది. కాదు, మాటలు కాదు, చేతలు అన్నాడు. అంత సీరియస్గా ఉన్న భారతి పక్కున నవ్వేసింది. భారతి, నువ్వు కాదంటే చచ్చిపోతా అంది నవ్వుతూ. తెచ్చిపెట్టుకున్న భయంతో చూస్తూ. ఇద్దరి మధ్య అంత చనువు వచ్చేసింది. అతను కంపరంగా చూశాడు. చచ్చిపోవడమా? ఛీ, నాకేం కర్మ, నువ్వు కాదంటే నిన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను అన్నాడు ర్యాకింగ్ సుమన్. రాక్షస వివాహం, స్కూల్ హెడ్ మిస్ట్రెస్ భారతి అని తలకాయంత అక్షరాలతో వార్త వస్తుంది. అప్పుడేమవుతుంది? బుగ్గను చెయ్యి పెట్టుకుని అడిగింది. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.